జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే, దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం. దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడవుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల నుంచి మనకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? గురుబలం ఉందా? శని బలం ఉందా? ఇలా మనము తెలుసుకుంటున్నాం. అంటే శని 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి. గురువు గారు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 1 సంవత్సరం పాటు తీసుకుంటున్నారు. రాహు, కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 18 మాసాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. మనకంటూ ఒక స్వజాతకం అనేది ఉంటుంది. ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మీరు చెప్పినట్లా జరగట్లేదు అని. ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, మీ జాతకంలో శని బలహీనపడ్డప్పుడు, అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు, అక్కడ అష్టకవర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలు అనేది పూర్తిగా రావు. దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది. ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు, మంచి స్థానాల మీద ఉన్నాడు, మంచి నక్షత్రం మీద ఉన్నాడు. సో బలిష్టంగా ఉన్నాడని అర్థం. ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా, ఇక్కడ శని మహాదశ. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏళ్ళనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు. ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, పూర్తిగా బలహీనపడ్డాడు. అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము, ఉద్యోగం సరిగ్గా ఉండదు, ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము, ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఏదో చిన్న ఉద్యోగము, శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగంలో చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. ప్రతి విషయంలో ఆటంకాలు, సమాజంలో మనకి అవమానాలు జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు. అలాంటి సిచ్యుయేషన్, అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి. మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు, ఆ దశ జరుగుతున్నప్పుడు, ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్, చాలా ఇబ్బందులు. ఇలా అండి అష్టకర్గ బిందువులు. తర్వాత ఏ దశాభుక్తి జరుగుతుంది, ఆ దశాభుక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు? ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది, శని బలిష్టంగా ఉన్నాడు, సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు. అర్థమైందా అండి? ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, శని మహాదశ జరుగుతూ ఉంటుంది, ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా, శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి, ఆ లాభస్థానంలో నేను చెప్తున్నది గోచారంలో శని వచ్చి, అక్కడ గనక అష్టకర్గ బిందులు ఏ 4, 5, 6 ఇచ్చి ఉంటే, ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచారంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు. మంచి ఉద్యోగం దొరుకుతుంది ఆ సమయంలో. ఇది అండి, ఇలా మనం చూసుకోవాలి. ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది. తర్వాత చాలామంది
ఏళ్ళనాటి శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు. సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్, శని నెగెటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి. కాలభైరవేశ్వరుని ఎక్కువ తలుచుకోవాలి. కాలభైరవేశ్వరుడు టెంపుల్‌కి ఎక్కువ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టాలి. నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఏళ్ళనాటి శని, పంచమ శని, అష్టమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు. మళ్ళా మీరు శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము, నీలమణి, నల్ల బట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి. అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది. సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది, అయినా మాకు పెళ్లి కావట్లేదండి, మీరు గురుబలం ఉంది, వివాహ యోగం అని చెప్తున్నారు, పెళ్లి కావట్లేదు. వై? మీ జాతకంలోకి చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు, సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయండి. చూడండి, అందరికీ హోమం వర్తించదు. అందరూ హోమం చేపించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జమ్ స్టోన్ వేసుకోగానే కోర్టు సంపాదిస్తాము, దిస్ ఈజ్ ఫేక్, దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు అంటే ఏంటి? నీళ్లు, వాటర్. ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి. లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి. ఎవరైనా వాటర్ అడిగితే కప్పులో పూర్తిగా ఇవ్వండి, అర్థం సగం ఇవ్వకుండా. సో ఇది అండి, ఇలాంటి రెమెడీస్ వేల కొద్దీ ఉన్నాయి. ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా, అగ్నితత్వ రాశిలో ఉందా, భూతత్వ రాశిలో ఉందా, వాయుతత్వ రాశిలో ఉందా చూసుకొని మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది అండి. సో ఇక 2025 మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. తర్వాత గురువు గారు మే 13వ తేదీ వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక రాహు కేతులు మే 18 తేదీ తర్వాత రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కొక్కటే. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో ముఖ్యంగా మార్చి 30వ తేదీ తర్వాత అష్టమ శని యొక్క దోషం నివారణ అవుతున్నది. అష్టమ స్థానంలో ఉంటున్న శని మార్చి 30వ తేదీ మీనరాశి అంటే మీ ఒక నవమ స్థానంలో వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు. అంటే ఇన్ని రోజులు ఏదైతే మీరు అష్టమ శని వల్ల ఇబ్బందులు పడ్డారో అవన్నీ తగ్గుముఖమవుతాయి. శని ఒక్కొక్క రాశికి వచ్చినప్పుడు, అంటే ఒక్కొక్క స్థానానికి, అష్టమానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు, నవమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు, దశమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు, ఇలాంటి ఫలితాలు ఆయన ఇస్తూ ఉంటాడు కర్మానుసారంగా. అష్టమ ఒక శనిగ్రహ దోషం నుంచి మీరు బయటపడుతున్నారనే ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా గురు భగవానుడు యొక్క మార్పు మే 13వ తేదీ వరకు మాత్రమే మీకు గురుబలం అనేది ఉంటున్నది. మే 13వ తేదీ తర్వాత మీ ఒక వ్యయస్థానానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఇక రాహు కేతువులు 2025 మే 18వ తేదీ తర్వాత రాహు కుంభరాశుల సంచారం, కేతు సింహరాశుల సంచారం. అంటే ఈ ఒక కర్కాటక రాశి వాళ్ళకి వ్యయస్థానంలో గురుబలం లేదు. నవమ స్థానంలో శని మిశ్ర ఫలితాలు ఇస్తాడు. అక్కడ చెడు ఫలితాలు ఇవ్వడు, ఇక్కడ మీకు పూర్తిగా శుభుడు కాదు, శుభ ఫలితాలు కూడా ఇవ్వడు. ఇక అష్టమ స్థానంలో ఉంటున్న రాహు కొద్దిగా డిపెండ్స్ ఆన్ మీ దశాభుక్తి చూసుకోవాలి. అష్టమ స్థానంలో ఉంటున్న రాహు వలన బ్యాక్ బోన్ రిలేటెడ్, వెన్నుముక్కకి సంబంధించిన సమస్యలు, స్టమక్ రిలేటెడ్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్, అసిడిటీ లాంటిది, ఇలాంటివికి కారకుడు అవుతాడు. తర్వాత నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కిందకి పడి తలకి గాయం అవ్వడం లాంటిది చేసేదే రాహు యొక్క లక్షణము. తర్వాత ద్వితీయ స్థానంలో కేతు. ఇక్కడ ముఖ్యంగా మనకి ద్వితీయ స్థానంలో కేతు వచ్చాడు కాబట్టి ఆర్థిక విషయంలో ఎక్స్పెండిచర్ అనేది, డబ్బు అనేది మీ చేతిలో నిలవదు ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి. చూడండి, ఇలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్తున్నాను కాబట్టి, సో ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవండి. ఎందుకంటే మీ దశాభుక్తి వేరు. ఇప్పుడు శని నవమ స్థానానికి వెళ్తున్నాడు, అక్కడ అష్టకొరక బిందులు ఎన్ని ఇచ్చాడో చూసుకోవాలి. 5, 6 ఇచ్చి ఉంటే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. వ్యయస్థానంలో గురువు ఎన్ని బిందులు ఇచ్చాడు, ఇవి చూసుకోవాలి మనము. తర్వాత పైగా ద్వితీయంలో కేతు వచ్చాడు, అష్టమంలో రాహు వచ్చాడు, ఆరోగ్యపరమైన సమస్యలు అంటున్నారు. భయపడకండి. రాహు దశనో కేతు మహాదశనో జరుగుతుంటే భయపడండి. దశాభుక్తి చూసుకోవాలి. దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ
ఈ సమయంలో నవమ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు పితృవర్గానికి, తండ్రికి ఆరోగ్య సమస్యలొచ్చే సూచనలుంటాయి. ప్రాపర్టీ రిలేటెడ్ ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అవి కొద్దిగా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలొస్తాయి మీకు. ఎందుకంటే మీకు శని నవమ స్థానంలో గురువింట్లో సంచారము, నవమాధిపతి వ్యయస్థానంలో. తర్వాత ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ సమయంలో. అది తీర్థక్షేత్రాల దర్శనాలు కావచ్చు, లేదా మీ ఒక బిజినెస్ విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ఒక చోటు ఉండకుండా కొద్దిగా జర్నీస్ అనేది చేస్తూ ఉంటారు. సీ తర్వాత 6వ స్థానాన్ని చూస్తుంటాడు. 6వ ఇంటి అధిపతి 6వ స్థానంలో చూడడం అనేది ధనుసు రాశికి అధిపతి అయిన గురువు 6వ స్థానాన్ని నేరుగా చూస్తున్నాడు కాబట్టి, గ్యాస్ట్రిక్ సమస్యలు, బీపీ రిలేటెడ్, షుగర్ రిలేటెడ్ ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యయస్థానంలో గురువుగారు మీకు శుభ ఖర్చులే ఇస్తారు. అంటే ఏదో గృహానికి సంబంధించిన విషయానికి సంబంధించినది, లేదా తీర్థక్షేత్రాల దర్శనం వల్ల మీకు ఖర్చులు ఏర్పడడం లాంటిది, ఆరోగ్యం విషయంలో ఖర్చులు ఇలాంటివన్నీ ఉంటాయి తప్ప మిగతా వేరే రకంగా పెద్దగా మీకు నెగెటివ్ అయితే ఉండదు. తర్వాత నవమ స్థానంలో శని కూర్చొని లాభస్థానాన్ని తృతీయ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి, అదే ఈ సంవత్సరంలో డబ్బు నిలకడ అనేది ఉండదు. డబ్బు ఎక్కువ ఎక్స్‌పెన్సెస్ అవుతూ ఉంటుంది. డబ్బు రాబడి కూడా వస్తూ ఉంటుంది. బట్ ఎక్స్‌పెన్సెస్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఎక్స్‌పెండిచర్ అవుతూ ఉంటుంది. తర్వాత నవమ స్థానంలో శని ఉంటాడు కాబట్టి, అష్టమ స్థానంలో రాహు ఉంటాడు కాబట్టి, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కొద్దిగా ఆటంకాలు కలిగించే సూచనలు ఉంటాయి. ఈ రిసర్చ్ ఓరియెంటెడ్, పీజీ లాంటివి చదువుకునే వాళ్ళకి, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కొద్దిగా ఆటంకాలు వచ్చే సూచనలు ఉంటాయి. బట్ దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో కొద్దిగా కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా సామాన్య ఫలితాలని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. స్ట్రగలింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే అష్టమ శని ఒక గ్రహ దోష నివారణ అయ్యి మనకి శని నెక్స్ట్ ఇంటికి అంటే నవమ స్థానానికి వెళ్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. కొద్దిగా జర్నీస్ చేస్తారు. తర్వాత అన్నదమ్ముల మధ్య కొద్దిగా కుటుంబంలో కొద్దిగా చిన్నపాటి గొడవలు వచ్చే సూచనలు కూడా ఈ సంవత్సరం ఉంటాయనే తెలుసుకోవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కొద్దిగా ఉద్యోగం విషయంలో కొద్దిగా టెన్షన్‌గా ఫీల్ అవ్వడానికి కూడా అవకాశాలుంటాయి. అయితే వ్యాపారం చేసే వాళ్ళకి, కాంట్రాక్టింగ్ చేసే వాళ్ళకి కొద్దిగా రాబడి అనేది బాగా కలిసి వస్తుందని తెలుసుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఈ రాహుకేతులు ఒక శాంతి చేసుకోండి. తర్వాత ఈ మంగళవారం పూట ఈ యొక్క గణపతి ఆరాధన చేసుకోవడము, ఈ యొక్క నల్ల మినుములు, తర్వాత ఉలువులు, కేతువుకి ఉలువులు 2 మిక్స్ చేసేసి నానబెట్టేసి ఒక 12 అవర్స్ నానబెట్టేసి, తర్వాత బెల్లంతో కలిపి ఎద్దులకి, ఆవులకి తినిపిస్తూ ఉండండి. ఒక 9 రోజులు వరుసన. దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. కాలభైరవేశ్వరుడికి అష్టకం చదువుకోవడము, బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టడము, కాలభైరవేశ్వరుడికి పాలతో, కొబ్బరి బోండం నీళ్లతో అభిషేకాలు లాంటివి చేసుకోవడము చాలా మంచిది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.